దయచేసి అందరం నిలబడదాం. 121వ కీర్తన 122వ కీర్తన చదువుకుందాం. తీసుకురా. హలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 121వ కీర్తన 122వ కీర్తన బైబిల్ గ్రంథంలో యోహాన్ మాస్టర్ గారు వచ్చి ఈ వాక్య భాగం నడిపిస్తారు. నూట 122వ కీర్తన గ్రంథంలో మాస్టర్ గారు నడిపిస్తారు. వస్తుంది. హలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దావీదు రాసినటువంటి కీర్తన 121, 122 ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగాన్ని చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ పాదము తొట్టిలో నీయడు, నిన్ను కాపాడవాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అతడ న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. అందరూ కలిసి మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము ప్రయత్నించగలము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ మనమందరము ప్రార్థన చేద్దాం. గడిచిన కాలమంతా తన కృపలో కాచి కాపాడిన దేవునికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఇంతకాలం తన కృపలో కాచి కాపాడిన దేవునికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప విశ్రాంతి దినం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు, వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. మాధవ గారి నూతనమైన గృహం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘంలో ఉన్న పేదల కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగం చేయవారిని, వ్యాపారం చేయవారిని దేవుడు దీవించడంగా ప్రార్థన చేద్దాం. వృద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డల క్షేమం కొరకు మనము ప్రార్థన చేద్దాం. అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించడంగా దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ మందిరంలో చేయబడి ప్రతి ప్రార్థన మీ దృష్టికి ఇష్టంగా ఉండడానికి సహాయం చేసిన స్తోత్రాలు. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు, వారి ఫ్యామిలీ కొరకు, పిల్లల కొరకు, మేడం గారు ప్రార్థన చేసిన, అలాగే ప్రభా మందిరంలో వచ్చిన పేదల కొరకు ప్రార్థన చేసిన, మాధవ గారు నూతనమైన గృహం కొరకు ప్రార్థన చేసిన, సహాయం చేయండి. ఈ సన్నిధానంలో నడుచుగా గొప్ప కార్యం చేసిన
అలాగే తండ్రి ప్రభా పేదల కొరకు ప్రార్థన చేస్తాం, అన్నమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, విజయం టీసీ గారి కొరకు ప్రార్థన చేస్తాం. కంటి ఆపరేషన్ జరిగినగా మంచి నేత్రములు నీకు మాకు స్తోత్రం. స్వస్థపరచు దేవుడు నీవి, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీవి కనుక ప్రార్థన చేస్తాం. ప్రభు ఉద్యోగం కొరకు చూసిన బిడ్డలకు ప్రార్థన చేస్తాం. కాబట్టి దోమయ్య కుమార్ వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేస్తాం. పీజీ కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. రోగి బాబు కొరకు ప్రార్థన చేస్తాం. అది ప్రీతం కొరకు ప్రార్థన చేస్తాం. ఎంబీబీఎస్ అవుతున్న కుమారుని దీవించడానికి సహాయం చేయండి. పల్లవి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టమని మీరు ఇచ్చిన వాక్యం చేసి తండ్రి మారిపోకు తండ్రి మాధవ గారి ప్రార్థన చేస్తాం. అలాగే తాటి గారి ప్రార్థన చేస్తాం. షుగర్తో బాధపడుతున్న బిడ్డలకు ప్రార్థన చేస్తాం. కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు ప్రార్థన చేస్తాం. అందరిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. చిన్న బిడ్డలకు ప్రార్థన చేస్తాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తాం. బాలికల కొరకు ప్రార్థన చేస్తాం. విధవరాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. వివాహ ప్రయత్నం చేసిన బిడ్డలకు ప్రార్థన చేస్తాం. అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రార్థన చేస్తాం. సంతులైన వారిని ఇలాగ చేసిన దేవుడు నీవే, కుమారుడిగా తల్లిగా చేసిన దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తాం. ఉదయకాల సమయంలో పాడిన పాటల ద్వారా నీ నామానికి మహిమ కలిగిందని నమ్ముతున్నాను. కొద్ది నిమిషాలు నీ మాటలు వింటుండగా వినగల చెవులను గ్రహించగలిగిన మంచి మనసు మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సరే, కొన్ని వాక్యాలు చదువుతారు పిల్లలు. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 11 నుండి. మొదటి దశలోని పత్రిక స్వామి వాక్యం చదువుతుంది. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 12 వరకు అమ్మాయి వాక్యం చదువుతాం. దగ్గర పెట్టమ్మా. 2వ అధ్యాయము 11-12 వచనాలు. తన రాజ్యంలో మహిమలో మీరు తెచ్చిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించు, ధైర్యపరుచు, సాక్షిమిచ్చు, తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాన్నిలో మేము నడుచుకున్నట్టుగా మీకు తెలియదు. అక్కడ పెట్టమ్మా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వరకు రావడం చదువుతుంది. 9 నుండి 12 వరకు. కొలస్సీ పత్రిక, తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు కృష్ణుడి రెడీగా ఉంటుంది. అందుచేత సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన దేవుడు కలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలమవుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు
ప్రేమించును అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీలో ఒకరినొకరు తలుచుకొని రక్షించినట్లా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతురేమని చూసుకున్నది. 16 నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నిర్వహించుడు. సరే, వారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీరే వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. పిల్లలు బట్టి చూడదు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ కనపడుతుంది. కళ్ళు మూసారు, కళ్ళు తీసేదాన్ని చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకోండి. మా ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఇదిగో తండ్రి, ఈ ప్రస్తుతాలు మమ్మల్ని ప్రతి పిల్లలు దీనికి ఆశ్రయించమని వేడుకున్నాం. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను స్వస్థపడుతున్నారు. గర్భఫలం లేక బాధపడుతున్న పిల్లలను స్వస్థపడుతుంది. అదేవిధంగా ఇందులో ప్రభావ నేను చేస్తున్న ప్రతి పైలో మీరు తోడుగా ఉంటున్నారు. ఇదిగో ప్రతి మోగాలను పెద్దలతో దీనికి ఆశ్రయించారు. ఈ ఆరాధన ప్రతి బిడ్డను దీవించారు. ఇదిగో నేను కుటుంబాల వారి ఈ ఆరాధన నడిపించాలని వేడుకున్నాం. ప్రతి బిడ్డను ఆశ్రయించారు. ఇదిగో ప్రభు నేను చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నాయి. అదేవిధంగా ఏసుక్రీస్తునామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఒకటే గుర్తు చేసుకున్నా మనం. స్కూల్ ఎన్నింటికమ్మా పిల్లలకి? 4కి. ఎంతవరకు? స్కూల్ ఎన్నింటికి? 9కి. బడి ఎన్నింటికి? 9కి. గుడి ఎన్నింటికి? 12కి. 11:30 వరకు 11:30 వచ్చిన వారు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు, ఇంకా రావాలని వస్తూ ఉన్నారు. ఏంటిది? ఒక టైం లేదా? మీరు 12కి వెళ్తారు, రేపు 12కి వెళ్తారు, మీరు 10కి వెళ్తారా? ఎన్నింటికి వెళ్తారు పనికి? ఏమా ఎన్నింటికి వెళ్తారు పనికి? మేస్త్రి గారు, వరం గారు ఎన్నింటికి వెళ్తారు? 7కి వెళ్ళాలంటే 4కి లేవాలి. స్వామి గారు ఎన్నింటికి వెళ్తారు మీరు పనికి? మేస్త్రులు ఎంతమంది ఉన్నారు అమ్మా? ఇంకా వస్తూనే ఉన్నారు మీ తల్లులు. ఎన్నింటికి ఒక టైం అనేది మీరు ఏర్పాటు చేసుకోండి. 11 గంటలు కన్నా 11 గంటలకు రావట్లేదు. మీరు పెద్దలు కనుక, చిన్నోళ్ళు అయితే చెప్పాము పెద్దలు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. వెంకటమ్మ గారు అందరూ కూడా సమయానికి వస్తున్నారు. 11 గంటలుగా మీరు రావాలి. పోయిన వారం అనుకుని 11 గంటలు కరెక్ట్గా ఉండేవాడు. అందరూ కూడా అలా దూరం వెళ్తున్నారు. అలా కాకుండా సమయం మీరు ఫాలో అవ్వండి, సమయానికి మీరు వెళ్తారు. రాయబాబు క్యాంప్ అయిపోయాడు. సరే, చేరవలసి మీ అందరికి ఉన్నారు. వచ్చే వారం నుండి 11 గంటలు ప్రార్థన అంటే సుమారు 10:30 గంటల వరకు వచ్చేటప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. అలా వస్తా అమ్మగారు చేయలేదంటే దేవుని మందిరంలో మీరు వెళ్తున్నారు, నా దగ్గర కాదు. నన్ను సంతోషం పెట్టడం కాదు, దేవుడికి ఎదుగుతున్నారు. మీ ఇష్టం. సరే, మంచిది, చాలా సంతోషం. పాటలు పాడే పిల్లలు ఉన్నారు. మీరు ఎన్నింటికి వస్తున్నారు? పెద్దోళ్ళ కంటే ముసలోళ్ళ కంటే ఆలస్యం అవుతున్నారు. మీరు ఎన్నింటికి రావాలి? 10:30 ఉంటారు. సండే స్కూల్ అన్నాను. ఒకే ఒక అబ్బాయి వచ్చాడు, అంజీ వాళ్ళ అబ్బాయి, అగస్టిన్ వాళ్ళ బాబు. మీ పిల్లలను కూడా పంపించండి అమ్మా, పిల్లలు పంపించండి. 10 గంటల ఇక్కడ ఉండండి. సోని అలాగే మేఘనా వాళ్ళు నేర్పిస్తారు. మీరు ఎన్నింటికి రావాలన్నా 10కి ఇక్కడ కనపడాలి. పిల్లలు తీసుకుని రావాలని మీకు తెలియజేస్తున్నా. సరే, చేయవలసిన ఈ సమయంలో ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉందో, మన దేవుని మందిరంలో ఎలాగా మన జీవన విధానం ఉందో ఈరోజు మనం తెలుసుకున్నాం. క్రైస్తవులు
మనము దేవుని పిలుపును బట్టి నడుచుకోవాలి. దేవుడు ఎలా మనం పిలిచాడో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని చాలు. ఎలా నడుచుకోవాలంటే క్రైస్తవులు ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని తెలియజేస్తున్నాం. ఇక్కడ మన ప్రవర్తన విధానం ఎలా ఉండాలి అంటే దేవునికి తగినట్టుగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము చదవం. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని మీలో ప్రతి వారిని ధైర్యపరుస్తూ చాలు. ఇక్కడ మనము క్రైస్తవులైనటువంటి మనం దేవుని పిలుపు తగినటువంటి మనం ఎలా ఉండాలంటే దేవుడు పిలిచాడు కనుక దేవుడికి తగినట్టుగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 11వ చూస్తే దేవుడు పిలిచాడు, దేవుడికి తగినట్టుగా నడుచుకుంటూ ఇతరుల గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అలాగే ప్రభువుకు తగినట్లుగా మనం ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే అందుచేత ఈ సంగతులు విననాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయడం మాక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం కలవాలను ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారని ప్రతి సత్కారంలో సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానముతో అభివృద్ధి పొందచ్చు అన్ని విషయంలో ప్రభువుని సంతోష పెట్టినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. చూడండి, దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వాక్యంలో చూస్తే ఎలా నడుచుకోవాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మీయమైన బిడ్డలు అని మన మాటల్లో, ప్రవర్తనలో, క్రియల్లో వీరు దేవుని బిడ్డలని వారు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఆత్మానుసారంగా నడుచుకోండి. ఏమిటి ఆత్మానుసారంగా అంటే 16వ వచనం చూడండి. నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరం ఏ విషయం నెరవేర్చారు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. గలతీ పత్రికలో ఇక్కడ ఫలాలు కనిపిస్తున్నాయి. 22వ వచనం చూడండి, 5వ అధ్యాయము. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా సుమారుగా 13 రకాలైన ఆత్మ ఫలాలు కనిపిస్తున్నాయి. దేవునికి తగినట్లుగా నువ్వు ఆత్మీయతలో ఉన్నావు అంటే ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే మన ప్రవర్తన భయభక్తులు గలవారిగా ఉండాలి. మనం దేవుని ఎదుట దేవుడే మనల్ని చూస్తున్నాడని దేవుని ఎదుట భయభక్తి కలిగి ఉండాలని కోరుతున్నాడు దేవుడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అలాగనే ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవాలని దేవుని వారిని దూషింపబడకున్నట్లు చాలా ఓకే. ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి.
మన ప్రవర్తన ఎలా ఉందంటే దేవుడికి తగినట్టుగా ఉందా లేదా, దేవుడిని సంతోషపెడుతున్నామా లేదా. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే నూతన జీవం తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నామా లేదా. నికోదేము అంటున్నాడు కదా, నేను తిరిగి జన్మించాలని చెప్పినప్పుడు ఆ నూతన జన్మ అనుభవం పొందిన వారు ఉండాలి కదా. చూడండి రోమ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమ పత్రిక కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలోకి ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారిని నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాల్గొనుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. చూడండి, నూతన జీవము అంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అనగా 3వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేము ఒక పరిసయ్యుడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీ దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవునికి తోడే ఉంటేనే కానీ నీవు చేయించున్న సృష్టి క్రియలో ఎవరో చేయలేదని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, అతనిలో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, ఆత్మ మూలంగా మనము జన్మించాలి. ఆత్మ మూలం అంటే నూతన జీవంగా జన్మించిన అనుభవంలోనికి రావాలని కోరుతున్నాడు. 5వ వచనం చూడండి, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, మనం దేవుని తగినట్లుగా నడుచుకోవాలి, ప్రభువు తగినట్లుగా నడుచుకోవాలి, భయభక్తులు కలిగి మనం ఉండాలి. మన ప్రవర్తన దేవుని సంతోష పెట్టేవారుగా ఉందా, లోకాన్ని సంతోష పెట్టేవారుగా ఉందా అనేది మనం చూసుకోవాలి. అలాగే నూతన జీవం మనం పొందాలంటే తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి. నికోదేము తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలని చూస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే అతడు అనుకున్నాడు తల్లి గర్భంలో నుండి మళ్ళా జన్మించాలా అని అనుకుంటున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే సత్యం అనుసరించి నడుచుకునే వారు ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని చదవమ్మా. చాలండి. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యోహాను పత్రిక 4వ అంటే మొదటి యోహాను పత్రిక 4:3 వచనం చూస్తే యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవునికి సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవునికి సంబంధమైనది కాదు. చూడండి, మనం దేవునికి సంబంధమైన బిడ్డలుగా ఉంటున్నాం అంటే దేవునికి సంతోష పెట్టేవారు ఉండాలి, దేవునికి తగినట్లుగా మనం ఉండాలి. మన నడకలో, మన ఆలోచనలో, చూపులో దేవునికి సంతోష పెట్టే బిడ్డగా ఉంటున్నామా లేదా లోకానుసారంగా ఉంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే 2వ కొరింథీ పత్రిక క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాపం గతించిన ఇదిగో క్రొత్తవాయించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మన నూతన జీవం పొందాలంటే క్రీస్తులో ఉండాలి, క్రీస్తును కలిగిన బిడ్డలుగా ఉండాలి, క్రీస్తు నడిచిన మార్గంలో నడవాలి. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే ఇది ఎలా జరుగుతుందంటే విశ్వాసం వలన మన దేవుని సన్నిధిలో దేవునికి తగిన బిడ్డలుగా ఉంటాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. 5:6 వేరు చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నాము కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి
ఎల్లప్పుడూ భయం కలిగి ఉన్నాము. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే దేవునికి దగ్గరగా దేవుని ఆత్మను సంతోషపెట్టే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే దేవుని సంతోషపరిచే వ్యక్తులుగా ఎలా ఉంటామంటే మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి దశలోని పత్రిక 4:1-2 వచనాలు. మెట్టుకు సహోదరులారా చదవమా. మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలా నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంత అభివృద్ధి పొందవాలని మేము వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాము. చాలు. మనం ఏం చేయాలంటే ఇక్కడ దేవుని సంతోష పెట్టే వారుగా ఉండాలి. మనం ఏవైతే నేర్చుకున్నామో దేవుని సంతోష పెట్టే బిడ్డలుగా ఉంటున్నామా, లోకంలో ఉన్నటువంటి బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. దేవుని సంతోష పెట్టే వారు ఉంటుంటే వారు వెలుగులో నడిచిన బిడ్డలుగా ఉంటారు. దేవుని మార్గంలో నడిచిన బిడ్డలుగా ఉంటారు. దేవునితో నడుచుట ఎలాగ నడవాలి దేవుడితో అంటే చూడండి, ఒక వ్యక్తిని చూపిస్తాను. ఒక వ్యక్తి దేవునితో నడిచాడు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆదికాండం హానోకు దేవుని 360 హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాడు. చూడండి, మనకు దేవుడు బిడ్డలం అంటే దేవుడితో నడిచేవాడు ఉండాలి. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుడితో నడిచిన వ్యక్తి. 6వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం చూడండి. నోవా వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడు. చూడండి, దేవుడితో నడుస్తున్నామా లేదా ఈ లోకానుసారంగా నడుస్తున్నామా? దేవుడితో నడిస్తే ఆయన యొక్క మార్గంలో నడిచిన వారుగా ఉంటాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన హత్తుకొని ఆయన సేవించు. యెహోవా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోండి. చాలు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మనం ఎవరితో నడవాలంటే దేవుడితో నడవాలి. ఇక్కడ యెహోషువ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ఆజ్ఞలను కలిగి నడుస్తున్నానని చెబుతున్నాడు. దేవుడితో నడిచే బిడ్డలు ఎలా ఉంటారంటే దేవుని యొక్క వెలుగు మార్గంలో ఉంటారు. చూడండి, యోహాను సువార్త యెషయా గ్రంథం చూడండి 2వ అధ్యాయము. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. చాలు. ఎలాంటి మార్గం అంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి. యెహోవా యొక్క వెలుగులో మనం నడిచేవారు ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే 89వ కీర్తన 15వ వచనం చూడండి. 89వ అధ్యాయము చదవము. శృంగారంలో నేర్పు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొస్తూ ఉన్నారు. చాలు. ఇక్కడ మనం ఎలా నడవాలి దేవుడితో అంటే దేవుని యొక్క మనసు కలిగి, దీన మనసు కలిగి దేవుని యొక్క మార్గంలో నడవాలి. మీకా గ్రంథము 764వ పేజీ 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏ రూపమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు
అడుగుతున్నాడు. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలంటే దీన మనసు కలిగి ఉండాలి, వెలుగు మార్గంలో నడిచిన వారు ఉండాలి. అలాగే యెహోషువ ఎలా నడిపించాడు తన కుటుంబానంటే, నేను నా బిడ్డలు లేదా నా కుటుంబం దేవుని మార్గంలో నడిచారు, నేను అదే మార్గంలో నడుస్తున్నాను చెబుతున్నారు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టిని కీడకు తోసినట, మీరు ఎవరిని సేవించుదో నది అతరిని మీ పితరులు సేవించిన దేవులను సేవించుదో అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవులను సేవించుదో నేడు మీరు కోరుకుని మీరు ఎవరిని సేవించుకున్నాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. చూడండి, యెహోవాను వెలికిన వారు, యెహోవా యొక్క మార్గంలో నడిచిన వారు ఎలాంటి వారు అంటే, యెహోషువ కుటుంబం తన బిడ్డలకు నేర్పిస్తున్నామంటే, నేను నా ఇంటి వారు దేవుని మార్గంలో ఉంటామని చెబుతున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసి దేవుని యొక్క మార్గంలో నడిచేవారు ఎలా ఉంటారంటే, ఆయన ఆజ్ఞలను చొప్పున నడిచే బిడ్డలుగా ఉంటారు. చూడండి, యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 6వ వచనం చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక, మన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే చదవము. మీరు మొదటి నుండి విన్న ప్రకారం మీలో ప్రేమలో నడుచుకోవాలని అనున్నదే ఆజ్ఞ. చాలు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం. ఆజ్ఞలు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలాగే ప్రధానమైన ఆజ్ఞ, పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుడు ప్రేమించాలని దేవుడు చెప్పాడు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు 2 ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలో 27వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం చదవండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలనేది ఇది ముఖ్యమైనది. మొదటి అయిన ఆజ్ఞ, నిన్ను వారి పొరుగు వారిని ప్రేమించుకోవాలను. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. చాలు. 2 ఆజ్ఞలు దేవుడు చెబుతున్నాడు, నిన్ను వారి పొరుగు వారిని ప్రేమించు. ఇవన్నీ కూడా ప్రధానమైన ఆజ్ఞలుగా చెప్పాడు. కనుక ఆయన ఆజ్ఞలు చొప్పున నడిచే వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే, ఆయన చెప్పిన ప్రకారం నడిచే వారు ఉంటారు. ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే వెలుగులో నడుస్తారు. మొదటి యోహాను పత్రిక 1:7 వచనం. మొదటి యోహాను చదవమ్మా. మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం కలవారిను, అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. చూడండి, వెలుగులో నడిచే వారు ఏం చేస్తారంటే పాపానికి చోటు ఉండదు, అన్యోన్య సహవాసం కలవారు, దేవుని మార్గం నడిచేవారు ఉంటాం, దేవుని క్రియలు చేసేవారు ఉంటాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమా పత్రిక చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలను మొత్తైనను లేక భోగి శాస్త్రం లేక కలహమైన మసరము లేక పగటి యందు నడుస్తున్నట్లు మర్యాదగా నడుస్తున్నాం. సార్, దేవుని బిడ్డలు ఎలాంటి వారంటే దేవుని క్రియలు చేసేవారు ఉంటారు. దేవుని యొక్క కార్యంలో ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు చూడలేకుండా మర్యాదగా క్రమంగా నడుచుకునే వారుగా ఉంటారని వారి ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టకరంగా ఉంటుంది. చూడండి, ప్రసంగి 5:1. ప్రసంగి గ్రంథం 5:1. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీ దేవుని మందిరకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం. సార్, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనగా ఉండాలి. మొదటి
3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక ప్రవక్తల చేత చదవండి. పూర్వమందు పలుకబడిన మాటలను ఆ, చెప్పని రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నారు. చదవండి. ఇక్కడ మొదటి పేతురు పత్రిక 3:2. అందువలన మీలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే తమ భార్యలను రాబట్టవచ్చును. చూడండి, బైబిల్ చూస్తే పవిత్ర ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన బట్టి ఆ ఇంటి యజమానిని మార్చవచ్చు. యోగ్యమైన ప్రవర్తన బట్టి ఆ కుటుంబంలో దేవుడు చెప్పిన మాటను బట్టి చూస్తే మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం లేకుండానే మాదిరికరంగా ఉండటం బట్టి యోగ్యమైనటువంటి స్త్రీగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో దేవుని ప్రవర్తన మంచిగా భయంతో కూడిన ప్రవర్తనలో దేవుడు చూస్తాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 చూడమ్మా. మొదటి పేతురు 1:14 చదవమ్మా. మీరు పరిశుద్ధులై ఉండవాలని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మీకు పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. చూడండి, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుడు మనం పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులైన బిడ్డలుగా దేవుడికి తగినట్లు నడుస్తున్న బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు. ఇంకా బైబిల్ చూస్తే మన ప్రవర్తనలో మనం మాదిరికరంగా ఉండాలి. మనం నీతిగా జీవించే విషయంలో కూడా ఎలా ఉండాలని కోరుతున్నంటే మొదటి పేతురు 2:24 చూడమా. మొదటి పేతురు పత్రిక 2:24. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరం ముందు మన పాపములను రాళ్ళ మీద మోసుకులను ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత పొందిదిరి. చూడండి, బైబిల్ చూస్తే నీతి విషయమై జీవించినట్లు అనే మాట ఉన్నది. నీతి విషయమై జీవించడానికి ప్రభు ఏం చేశారంటే మన కోసం చనిపోయి తిరిగి లేశాడు. 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేశాడు. ఆయన పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని అంగీకరించాడు. మనం ఎలాంటి అనీతిమంతులమైన మనం నీతిమంతులైన దేవుడు మన కోసం 3 మేకుల సహాయంతో శిలువలో బలి అయినాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే నీతి విషయమై జీవించినట్లు అనే మాట ఉన్నది. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే స్వస్థ బుద్ధితో భక్తితో నీతి కలిగి ఉండాలని కోరుతున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తిమోతి పత్రిక చదవాలనుకుంది. తీతు 2:13 చదవమా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకు చూడవాలని మనకు బోధించింది. చాలు. ఎలా అంటే మనం నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి మంచి బుద్ధి కలిగి దేవుడికి వెంబడించే వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే మనము దేవుడికి తగినట్లుగా విధేయులైనటువంటి పిల్లలుగా ఉండాలి. అవిధేయులైన వారు కాకుండా విధేయులైన వారుగా ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు. చూడండి, సమస్త ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుడికి విధేయులైన బిడ్డలుగా నీతిమంతులైన బిడ్డలుగా ఉండాలని. వారు ఎలాంటి వారంటే చీకటిలో నడవరు, దేవుడి మార్గంలో నడిచేవారు ఉంటారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం
12వ వచనం చదువుదాం. దేవుని బిడ్డలు ఎలాంటి మార్గంలో నడుస్తారంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటానని వారితో చెప్పాను. చూడండి, వెలుగులో నడిచే బిడ్డలు ఎలాంటి వారంటే, ఆయనే నిజమైన వెలుగుగా ఉన్నాడు దేవుడు, ఆయనలో జీవం ఉన్నది. ఆయన దగ్గరకు వచ్చే వారిని దేవుడు ఎంత మాత్రం ప్రోత్సలేడు. ఇక్కడ వాక్యం చూస్తే మొదటి యోహాను సువార్త చూడండి, ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చి ఎలాగ వెలుగుతుందంటే 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, చీకటిలో నడిచే వారుగా మనం ఉండకూడదు. వెలుగులో నడిచినప్పుడు ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిజమైన వెలుగుగా వచ్చి మనందరినీ కూడా దేవుని మార్గంలో నడిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి, అతడు వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగు గురించి సాక్షించగలరు అతడు వచ్చిన నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలో వస్తూ ప్రతి మనిషిని వెలుగుతున్నది. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగిన. చూడండి, వాటిని చూస్తే మనం దేవుని వెంబడించే బిడ్డలు ఉన్నారు. మన ప్రవర్తన ఎలా ఉందో, మన భక్తి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనం ఎలా నడుచుకోవాలంటే, మన భక్తి ఎలా ఉండాలని దేవుడు చూస్తున్నంటే 12వ అధ్యాయము 11వ వచనం చూడండి, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితాలు ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని మానవ కోటికి ఇదే విధి. చూడండి, దేవుడు చెప్పిన మాట మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అన్ని కూడా సమస్తం వ్యర్థమని చెప్తూ చివరికి ఒక చివరి వచనంలో చెబుతూ ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితాలు ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలని భక్తుడైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో చెప్పి ఉన్నాడు. కనుక మన ప్రవర్తన ఎలా ఉన్నది, భక్తి విషయంలో మన భక్తి ఎలా ఉన్నది, మన నీతి ఎలా ఉన్నది అనేది ఆత్మానుసారంగా దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. మనుషులకు తగినట్లు కాకుండా దేవుని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలని ఈ వాక్యంలో దేవుడు బోధిస్తున్నాడు. 12వ అధ్యాయం రోమా పత్రిక 1వ వచనం చూడండి, రోమా 12:1, మన శరీరం ఎవరికి సమర్పించాలి, మనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకి సమర్పించుకోండి, దేవుని వాస్తవతను బట్టి మీకు బతిమాలుకొనుచున్నాం, ఇంటి సేవ మీకు యుక్తమై ఉన్నది, మీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవడం వలన మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం అనగా ఒక దశ నుండి మరొక దశ, సీతాకోక సిలుక వలె పురుగుగా ఉన్నటువంటి ఆ సీతాకోక సిలుక ముందుగా ఎలా ఒక దశ నుండి మార్పు చెందుతుందో అలా మనము కూడా నూతన రూపాంతర అనుభవంలోనికి మనం మార్చబడాలి. అప్పుడు ప్రభు సజీవ యాగంగా మన శరీరం దేవుడికి సమర్పిస్తే అది దేవుడికి ఇష్టమైన బలియాగంగా దేవుడికి తగినట్లుగా నడుచుకున్న బిడ్డలుగా మనం ఉంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వీరే వారు మోకరించండి, వీరే వారు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి స్తోత్రాలు. ఈ విశ్రాంతి దినము మీ పరిశుద్ధమైన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడానికి చిన్న సమయం స్తోత్రాలు. గడిచిన మొదటి నెల కాచి కాపాడారు,
2వ నెల 1వ తేదీ మీ మందిరంలో ఇంటిగా మొదటి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా స్థితించే భాగ్యం అందించారు. మా మాటలోను ప్రవర్తనలోను నీతిలోను భక్తిలోను మేము యథార్థంగా మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా దేవునికి తగినట్లుగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యము ఒట్టిగా పోకుండా మంచి నేలను పడిన విత్తనము వై నూరంతలుగా అభివృద్ధి పొందే వారిని దయచేయమని, ఈరోజు కుటుంబాల వారిగా మీ మందిరంలోకి వచ్చిన బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి నడిపించబడడానికి సహాయం చేయండి. నా మందిరం సమస్తమైన దేవులకు ప్రార్థనా మందిరం అన్నారు. ఈ మందిరం కట్టించిన సురేష్ బాబు ఫ్యామిలీ కూడా ప్రార్థన చేస్తుంది. అందరికీ కూడా మీరు దీవించండి. వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన బిడ్డలు ఉన్నారు, సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, అప్పుల బాధలో ఆర్థిక సమస్యలో ఉన్న బిడ్డలు ఉన్నారు. డాక్టర్ సంతోష్ గారి ఆరోగ్య కొరకు, అలాగే కంచిపోగ ఆనంద్ గారి ఆరోగ్య కొరకు, అలాగే అనంత్ గారి ఆరోగ్య కొరకు, విజయప్రీశ్వర్ గారి కంటి చూపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వ్యక్తిగతంగా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ఎండమ్మ గారి కొరకు ప్రార్థన చేసినాం, అలాగే రాధమ్మ వారి కుటుంబం ప్రార్థన చేసినాం, మస్తాన్ గారి కొరకు ప్రార్థన చేసినాం. వ్యక్తిగతంగా ప్రార్థనలు పోయిన బిడ్డలకు ప్రార్థన చేసినాం. హరి ట్రైనింగ్ లో ఉండగా కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడిని ధ్యానం చేసుకోవాలి. కాకాడు వెంకటేశ్వరరావు వారి యొక్క జ్ఞానం కొరకు ప్రార్థన చేసినాం. రోహి బాబు పల్లవి కొరకు, అభిప్రీతం కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డ దీవించండి, సహాయం చేయండి. మీ మందిరంలో ఈ రీతిగా చేయబడి ప్రతి ప్రార్థన మీరు విశ్వసించడానికి సహాయం చేయండి. విజయవాడ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రార్థన చేసినాం. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రార్థన చేసినాం. ఇంకా మా సంఘం వెలువడినటువంటి ఆడపడుచులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసినాం. వారి పిల్లల కొరకు ప్రార్థన చేసినాం. అలాగే హాస్టల్లో చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వారి చదువులో సహాయం చేయండి. జ్ఞానం ఇచ్చే దేవుడు, తెలియచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేసినాం. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేని వారు మరియు రాని వచ్చి మీ గొప్ప దీవులు పొందడానికి సహాయం చేయమని, ఇప్పుడు వారికి ప్రార్థనలు ఏకీభవించిన, అలాగే ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థనలో చేసిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మనము సమర్పణ కానుకలు సమర్పిస్తున్నాం. బాప్తిస్మం పొందిన వారు ఇద్దరు రండి, కానుకలు స్వీకరిస్తారు.
మార్పు శ్రీలు గారు మరియు గారు ప్రార్థన చేద్దామండి. తాటి కొండయ్య గారు, నాగమణి గారు వారి కుటుంబం కొరకు గాయత్రి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. పేరాలు నర్సయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మార్పు ప్రభాకర్ గారు, ఝాన్సీ గారి కుటుంబం కొరకు అక్షయ్ బాధ్యతలో ఉన్నారని చెప్పారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. వెంకటమ్మ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కంచిపోగు శ్రీరామ్ గారు మహేష్ మార్వల్స్ కొరకు ప్రార్థించాలని కోరారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవరామ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వరం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయడాన్ని జేసీ అంజలి కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు. మ్యాగీ జుర్మ విశ్వనాథ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పిల్లవాడి జీవా గారు, శారం గారు, ప్రణీత కొరకు, వికీ కొరకు ప్రార్థన చేయాలని కోరారు. అలాగే ఆలుస్వా గారు, నాగమణి గారు, విమలమ్మ కుటుంబం కొరకు, రామకృష్ణ పిల్లల కొరకు, శ్రావణి, రవి వారి బాబు కొరకు ప్రార్థించాలని కోరారు. వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకే స్తోత్రాలు. ఇలా పేరుగా మీరు ఇచ్చిన వాటిలో ఇచ్చిన కానుకలు బట్టి ప్రార్థన చేసిన, హనుమంతుడు ప్రార్థన చేసిన, అలాగే వ్యక్తిగతంగా మీ బిడ్డలు మారు మనసు కావాలని ప్రార్థన చేసిన, ప్రార్థన కోరిన బిడ్డలు ఉన్నారు. వ్యక్తిగతంగా కుటుంబ అవసరాల కొరకు ప్రార్థనలు అడిగిన బిడ్డలు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేసిన. అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసిన బిడ్డలు ఉన్నారు, వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. నూతనంగా గృహాలు కట్టుకోవాలని సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. వ్యక్తిగత అవసరాల కొరకు, ఆరోగ్యం కొరకు అడిగిన వారు ఉన్నారు, బిడ్డలందరూ మీరు దీవించండి. గ్రేస్ ట్రాఫిక్ సంఘాన్ని, వారి గ్రామాన్ని మీరు దీవించినందుకు స్తోత్రాలు. నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేసినగా వారి దేశం స్వస్థపరుస్తుందని చెప్పిన తండ్రి, వచ్చిన బిడ్డలను దీవించండి. ప్రభా పేదల కొరకు ప్రార్థన చేసిన, వృద్ధుల కొరకు ప్రార్థన చేసిన, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేసిన, సంతానంగా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారందరికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. ఇచ్చిన కానుకలు బట్టి ప్రార్థన చేసిన, ప్రార్థన పాపలు బట్టి మీకే స్తోత్రాలు. కృతజ్ఞత అర్పణ బట్టి ప్రార్థన చేసిన, మందిరంలో దీవించండి. మందిరంలో కుటుంబాల వారి ఇంకా అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధిని నడిపించుకోవడానికి, ప్రేరేపించుకోవడానికి సహాయం చేసిన స్తోత్రాలు. వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయమని, ఏర్పాటు చేసిన కానుకలను మీ సన్నిధిలో వదిలి చేసి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధుని నామమున ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఉంది, వినండి. రేపు ఏరెడ్డి వెంకటరావు చర్చిలో కంటి క్లినిక్, అంటే కంటికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా మందులు ఇస్తారు, ఈ లేదా ఆపరేషన్ కూడా ఉచితంగా చెప్పారండి. రేపు మీరు వెంకటరావు చర్చిలో జరుగుతున్న కంటి వైద్య శిబిరం ఉంది, అక్కడ ఏ అవసరం ఉన్నా మీరు వెళ్ళి చూపించుకొని ఉచితంగా మందులు ఇస్తారు. ఏదైనా అవసరం ఉంటే మీరు చూపించుకోండి. అందరూ నిలబడండి. చివరి కీర్తన ఆస్పత్రులతో ఈ ఆరాధన ముగించుకున్నా. బాప్తిసం తీసుకున్న వారందరూ, బాప్తిసం పొందిన వారందరూ కూడా ప్రభువు ఆరాధనలో ఉంటారు. కాతనామో నోరిలించి క్షేమమిచ్చి పంపోమో జీవహార వార్తనిచ్చి మమ్మోను పోషించుము. ఏహామీను వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమందు చేయింకా స్తోత్రము చెల్లింతుము. పరలోకమున మా తండ్రి, నా పరిశుద్ధ గాక, ఈ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పలువు నెరవేర్చినట్లు మాకు కావాల్సిన దయచేయండి. మా అనవసర ప్రకారం మా క్షమించు రాజు శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని ఆయన విశ్వాసం సన్నిధి ఈ ఆరాధనకు వచ్చిన వారికి, రాలేక ఇంటి దగ్గర ఉన్న వారికి, మైక్ లో ఏకీభవించిన వారికి, సకల పరిశుద్ధులను తన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. అందరూ ఉన్నారండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ మీరు వెళ్ళండి. బాప్తిసం పొందిన వారు ఉంటారు. సరైనది చెప్పండి. వందనాలు.